హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా ప్రేక్షకులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. సో దసరా అంటేనే అందరం థియేటర్‌కి వెళ్లి సినిమా చూస్తేనే పండుగ కంప్లీట్‌గా అనిపిస్తుంది కదా! అలా ఈ రోజు దసరా సందర్భంగా రిలీజ్ అయిన సినిమా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. సో బ్యాచిలర్స్‌కి, యూత్‌కి మాత్రమే కాకుండా ఫ్యామిలీ అందరిని కూడా థియేటర్‌లో కంప్లీట్‌గా ఎంటర్‌టైన్ చేస్తున్న సినిమా కాబట్టి సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని రన్ అవుతోంది థియేటర్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా. సో ఇంకా చూడని వాళ్ళు థియేటర్‌కి వెళ్లి సినిమా చూడండి. బట్ ఈ రోజు మాత్రం హర్షతో, విభాతో నేను ఇవాళ స్పెషల్ ముచ్చట్లు చెప్పబోతున్నాను. సో సినిమా చూసిన వాళ్ళు ఆటోమేటిక్‌గా కనెక్ట్ అయిపోతారు. చూడని వాళ్ళ క్యూరియాసిటీ పెంచడానికి మేము రెడీగా ఉన్నాం. ఎనీవేస్ లెట్స్ స్టార్ట్. సో అఖిల్ గారు అండ్ పూజ, ముందుగా దసరా పండుగ శుభాకాంక్షలు. Thank you. Wish Me you the kuda. same. థ్యాంక్ యూ సో మచ్. సో దసరాకి సినిమా రిలీజ్ అవ్వడం ఇదే ఫస్ట్ రిలీజ్ Yes, కదా మీకు? first time. ఫర్ యూ I feel like no, maybe first. I అవునా? don't know. బట్ సంహౌ అంటే దసరాకి తెలీదు. థియేటర్‌కి వెళ్ళడం సంక్రాంతి తర్వాత అవును, కొంచెం correct. పెద్దగా మనం సెలబ్రేట్ Definitely గా. చేసుకునేది దసరా కూడా అవును. కాబట్టి యాహ్! సో హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? ఎలా ఉంది? ఎలా అనిపిస్తుంది రెస్పాన్స్? Feels good. చాలా సేపటి నుంచి ఇది ఫిల్మ్ షూట్ చేస్తున్నాను బికాస్ ఆఫ్ ద గ్యాప్ దట్ కేమ్ విత్ కోవిడ్. సో ఒక రిలీజ్ అయిన తర్వాత ఒక యూ ఫీల్ గుడ్ యాజ్ అన్ యాక్టర్ దట్ ఇట్స్ అవుట్ దేర్. మీ what work you did on the product is out there. People are enjoying it. That's the biggest gift this Dussehra. సైమల్టేనియస్ గా సినిమాలు చేస్తున్న పూజని ఇంత వెయిట్ చేశారంటే ఈ సినిమా కోసం మీరెంత నేనెంత వెయిట్ wait చేసి ఉంటారు? Exactly. మీరు నన్ను అర్థం I చేసుకున్నారు. know. పూర్తిగా అర్థం చేసుకున్నారు. No, I would feel like everybody had a gap, So బట్ లాక్‌డౌన్ వల్ల అనుకోకుండా అందరికీ కొంచెం వెయిటింగ్ అనేది పెరిగింది. బట్ లక్కీగా సినిమాకి ఒక మంచి టైం దొరికింది అనుకుంటా దసరా అనేది. బట్ నిజం చెప్పాలి, ఒక 2 లాక్డౌన్స్ ఫేస్ చేసిన తర్వాత ఇలాంటి రిలీజ్ డేట్ దొరికినందుకు వెరీ లక్కీ. కదా! యాహ్! దసరా అనేది ఇట్స్ లైక్ మీరు అన్నట్టు సంక్రాంతి తర్వాత బిగ్గెస్ట్ రిలీజ్ డేట్. అది మాకు దొరికినందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. yeah, but I also feel that this film is so apt for Dussehra because ఇది ఫిల్మ్లో చాలా ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్. ఇట్స్ దట్ ఒక సెలబ్రేషన్ లాగా ద ఫిల్మ్ యూ కెన్ సెలబ్రేట్ విత్ అస్ అండ్ ఐ థింక్ దాట్స్ వై ఇట్స్ సో పర్ఫెక్ట్లీ For a ల్యాండెడ్ అప్ festive, yeah, yeah. ఫర్ అ ఫెస్టివల్ డే. ఐ ఫీల్ అబ్సల్యూట్లీ. it's not a serious film, it's like it's a fun film with a message. అవును, అవును. Yeah. బట్ వాట్ ఎ ఫిల్మ్ నిజంగా. ఎంత నవ్విస్తారో అంత ఈజీగా క్యారెక్టర్స్ కి కనెక్ట్ చేసేస్తారు. టువర్డ్స్ ది క్లైమాక్స్ వచ్చేసరికి అంత ఎమోషన్ ఎట్ ద సేమ్ టైం వెరీ రిలేటబుల్ అండ్ అందరూ ఒప్పుకునేలాగా ఒక మంచి మెసేజ్ ఇవ్వడం ఆల్ ఆఫ్ జరిగింది. దట్ క్రెడిట్ గోస్ టు అవర్ డైరెక్టర్. Yes. మోస్ట్ డెఫినెట్లీ. Yes. ఐ థింక్ ఆయన లైఫ్ నుంచి ఏదో ఎక్స్పీరియన్స్ For తీసుకొని sure, even I think Yeah. so. ఆయన ఒప్పుకోరు ఆయన మేమిద్దరం ఒప్పుకున్నారు కదా మొన్న. నేను ఒక రోజు అలా కూర్చుని సిటీ మొత్తం చూస్తూ అందరూ నా సిచ్యువేషన్ లోనే ఉన్నారా, నాలా ఆలోచిస్తున్నారా అనే డౌట్ ఆయనకు వచ్చిందని భాస్కర్ గారు ఇంతకు ముందు చెప్పారు. మేబీ అది కొంచెం రిలేట్ అయ్యే తీసుంటారు, ఆయనలోంచే తీసుంటారు. ఓన్లీ a man of experience can write. Yes, for sure. చాలా టైం సీన్ ఎక్స్ప్లెయిన్ చేసిన, I don't know how, while he was explaining the scene to me, he used to get a little emotional on set. Okay. While he was explaining. So I know, I'm pretty sure it's his life story. ఐ విష్ హీ వాజ్ హియర్. అండ్ ఖచ్చితంగా. ఆయన సినిమాలో ఆల్ క్యారెక్టర్స్ చాలా రిలేటబుల్గా ఉంటాయి. ఇప్పుడు బొమ్మరిల్లు నుంచి ఇప్పటివరకు చూస్తే అన్ని తీసిన సినిమాలు అన్నిట్లో క్యారెక్టర్స్ చాలా రిలేటబుల్గా ఉంటాయి. మన రియల్ లైఫ్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయని ఫీల్ అవుతాం డెఫినెట్లీ. నిజంగా. అండ్ ఇఫ్ యూ సీ దిస్ ఫిల్మ్, దెర్ ఆర్ సో మెనీ ఇన్స్టెన్సెస్, సో మెనీ సీన్స్ మనం ఒకరినొకరు చూసుకుని ఇది నువ్వు అనే మూమెంట్స్ చాలా ఉంటాయి. అవును, అవును. ఇంకా కపుల్స్ వెళ్ళారంటే అలా Yeah. చూసుకుంటూనే ఉండాలేమో. వెరీ రిలేటబుల్ ఇష్యూస్, వెరీ రిలేటబుల్ Yeah. ప్రాబ్లమ్స్. అవును, But అవును. అది ప్రీచ్ లాగా లేదు. we're not preaching to anybody ki ఇలా ఉండాలి అలా ఉండాలి. we're not saying that. We are just saying this is how it is. If it is like this, it would be nice. యాక్చువల్లీ సినిమా బిగినింగ్ లోనే ఏదైతే సీన్ చూపించారో భాస్కర్ గారు, లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరుగుతుంటే థర్డ్ పర్సన్ గా ఉన్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు నవ్వుకోవడం అనేది చాలా కామన్. అలాగే మనం ఎన్నో కామెడీ షోస్ లో కూడా చూస్తూనే ఉంటాము. ఎక్కడైనా వైఫ్ అండ్ హస్బెండ్ కంప్లైంట్స్ లా చెప్పుకున్నారు అంటే అది ఫన్నీ థింగ్. అందరూ నవ్వుకుంటారు, ఎవ్రీబడి జాయిన్స్ ఇన్ దాట్ యాక్చువల్లీ. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ కూడా చెప్పడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. కరెక్ట్. యాక్చువల్లీ మీ ఒపీనియన్ ఏంటి అఖిల్ గారు, ఆఫ్టర్ డూయింగ్ ద హోల్ ఫిల్మ్ ఈ కాన్సెప్ట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఈ కాన్సెప్ట్ వైఫ్ అండ్ హస్బెండ్ గొడవలు
మీద జోక్స్ వేసుకోవడం. సి ఐ థింక్ డెఫినెట్గా మోస్ట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఆర్ మ్యారీడ్. అవును. నేను ఎప్పుడు కలిసినా ఒకరి మీద జోకులు వేసుకుంటూ ఉంటారు. ఓకే. ఇట్స్ లైక్ ద మోస్ట్ కామన్ థింగ్. ఓకే. సో వెన్ ఐ వాస్ డూయింగ్ దిస్ ఫిల్మ్ ఆల్సో చాలా రిలేట్ చేసుకున్నాను. అరే ఇది నిజంగా అవుతుందే, ఇది నిజంగా అవుతుందే. సో ఎవ్రీథింగ్ అబౌట్ ఇట్ వాజ్ రిలేటబుల్. అవును. బట్ ఫ్రమ్ ద ఫస్ట్ హాఫ్ టు ద సెకండ్ హాఫ్ the progress in this character that I played, Harsha, Right. that was what really got to me. The transformation in his character made me realize the details in a relationship, the details, attention to detail required for a marriage, all of that. So while we were making a film, a lot of things actually hit me hard. అవునా? సో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ గా మీ పర్స్పెక్టివ్ ఏమైనా మార్చిందంటారా? Definitely. ఓకే. Definitely. అండ్ ఎందుకు మార్చిందంటే 2 years మనం 2 years ట్రావెల్ తీసాం. చేస్తున్నాం 2 కదా years character travel తో. చేసాం ఒకే Yeah, క్యారెక్టర్ తో. At least me. She was doing a lot of films. I was only doing one film. But it's tough because then ఇది విభా క్యారెక్టర్ చాలా ఒక it's a different personality, stand-up comedian, active, and then let's say I'm doing another so much film. to say actually. అంటే తను She- చెప్పే చిన్న డైలాగ్ అయినా వెరీ మీనింగ్ఫుల్ అండ్ మీనింగ్ఫుల్ చాలా లేయర్స్ ఉన్నాయి Layers ఉన్నాయి. క్యారెక్టర్ లో. అవును. అండ్ మీరు ఫిల్మ్ చూసిన తర్వాత మీకు అలా యుల్ ఫీల్ ఇట్ దట్ ఎవ్రీ టైమ్ ద ఫిల్మ్ మూవ్స్ ఫార్వర్డ్ హర్ క్యారెక్టర్ ఈస్ చేంజింగ్, ఒక గ్రాఫ్ ఉంది. But at the same time, when I'm shooting another film, I'm playing another person, and then I have to come back to this, which is sometimes very confusing for me. Especially COVID, chala gap vachindi, 1.5 years. But when we came back to set, I had actually forgotten what I had done. So I had to watch the film again. Koncham time, it took me some time, to like get into the character again. మళ్ళీ విభాని చూసుకుని ఓ ఇలా విభా ఇలా Yes, that actually went because it's a very strong personality. It was not like a regular girl where I can just come do my smile. She has the strength to speak what others don't have the strength to speak. Yeah. ఏదైతే మైండ్ లో ఉంది అందరికి ఉంటుంది మాట్లాడాలని, ఇలా తనకి ధైర్యం ఉంది మాట్లాడడానికి ఈ క్యారెక్టర్ కి. అవును. అవును. And I feel all characters in the film have it. Okka graph undi. There's no character which has been left, whether it is Harsha's character, whether it's Vibha, whether it's my father's character, Murli Sharma Garu's character. Everyone has okka graph, so it's very interesting. రైట్. అండ్ సో భాస్కర్ గారు ఏదైనా పాయింట్ చెప్పారు అంటే చాలా హిట్టింగ్ గా చెప్తారు. అది థియేటర్ నుంచి వచ్చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత అండ్ కొన్ని రోజులు కూడా మనల్ని హాంట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఆ ఫీల్ అనేది యాక్చువల్లీ ఆ క్యారెక్టర్స్ కానీ ఆ మెసేజ్ అనేది, మెసేజ్ అంటే అగైన్ ఎస్ ఇన్ ఎన్ ఎంటర్టైనింగ్ వే. Exactly. బట్ మీకు కథ చెప్పినప్పుడు బాగా హిట్ అయిన పాయింట్ ఏంటి, బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? కథ నరేట్ చేసినప్పుడు అబ్బా ఇంకో లవ్ స్టోరీ వింటున్నాను అనే ఒక థాట్ వచ్చింది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద స్టోరీ దట్ ఈస్ నాట్ అ లవ్ స్టోరీ. లవ్ స్టోరీ కింద చాలా దీంట్లో అండర్లైయింగ్ డెప్త్ చాలా ఎక్కువ ఉంది. దట్స్ వాట్ ఎక్సైటెడ్ మీ ద మోస్ట్. టు బి ఆనెస్ట్, హర్ క్యారెక్టర్ ఫస్ట్ టైం నరేషన్ అయిన వెంటనే ఉంది అసలు ఈ క్యారెక్టర్ అనిపించింది. హర్ క్యారెక్టర్, విభాస్ క్యారెక్టర్ రియలీ ఎక్సైటెడ్ మీ. And I felt that the weight that her character carries was giving the film a lot of balance. It was not just one perspective. It was, I like the fact that from the lead actors, both the lead actors had an equal character, and that both were helping each other equally to transform by the end. Adi నాకు బాగా నచ్చింది. It wasn't one person's victory. It's both. అది ఎక్సైట్ చేసింది. అండ్ విభాగా మీరు చేస్తున్నప్పుడు సెట్ లో కంప్లీట్ గా విభాగా మారిపోయి, కంప్లీట్ గా చంద్రముఖిగా మారింది అన్నట్టుగా కంప్లీట్ గా విభాగా మారిపోయి, అంటే ఆఫ్ కెమెరా కూడా ఆ ప్రపంచంలో ఉండి సమ్ టైమ్స్ జోన్ అవుట్ అయిపోతూ ఉన్నారంట. ఏం జరిగింది మీ మైండ్ లో మాకు తెలుసుకోవాలని. వాట్ వాస్ గోయింగ్ త్రూ? Honestly, I was very excited. ఎందుకంటే I know he thought ఇంకో లవ్ స్టోరీ, నా మైండ్ లో ఓ లవ్ స్టోరీ. బికాస్ మోస్ట్లీ నేను చాలా కమర్షియల్ ఫార్మాట్ ఫిల్మ్ చేశాను. నాట్ దట్ ఇది కమర్షియల్ లేదు, బట్ సో నాకు ఒక ఆపర్చునిటీ దొరికింది. సారీ, నేను ట్రై చేస్తున్నాను తెలుగులో మాట్లాడడానికి. చాలా బాగా మాట్లాడుతున్నారు. సో ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అండ్ I feel like comedy chala kashtam undi to make somebody laugh, and I wanted to do it well. I feel like when you get an opportunity, you should not
leave it. So that's why I wanted to kind of, you know, really like think how would I do it and how would I move. I was like an excited kid, you know, ఓకే. in their favorite subject in school. కానీ ఇంత బిజీ షెడ్యూల్స్‌లో ఒక క్యారెక్టర్‌కి ఇంత టైమ్, ఎమోషనల్ కేటాయించడం అనేది చాలా కష్టం యాక్చువల్‌గా. ఏమంటారు? మేబీ ఎవ్రీ ఎనర్జీ పాసిబుల్. సో, బేసిక్‌గా 'విభా' అనేది ఏ పాయింట్ ఆఫ్ టైమ్‌లో మీకు బాగా ఛాలెంజింగ్‌గా ఆర్ కష్టంగా అని Can I say అనిపించింది? స్టాండప్ what I కామెడీయా? observed? Yeah, please. Stand up. స్టాండప్. Whenever Pooja was doing the stand up, మీరు అన్నట్టు చల్లముఖి అయిపోయేది. అవునా? She used to, jokes aside, she used to fully channelize and you can clearly see that ఏదో ఇంకా ఫైర్ లో ఉంది ఇవాళ. She wants to kill it అనేది అనిపించేది. వావ్. I feel like, you know, that's what I said, to make someone laugh. Like, I have actually met a couple of stand-up comedians for this film. And నేను చాలా నేర్చుకున్నాను, like small things. How do they hold a mic? Like, I didn't even know that, you know, the way they hold their mic is different. Really? Yeah. Oka mic పట్టుకో, whatever, I don't know how to say it in Telugu. పట్టుకోవడం, ఒక వేరే, they use it like a tool, you know, to either they hold it very close or they hold it far. So I learned all those things and I feel like ఒక film లో normally stand up, యాంకర్స్ లాగా ఇలా ఒకే పొజిషన్ లో ఉండదు. no, that's what I learned so much, you know. I feel like a regular stand up comedian will have 1 hour ఒక సెట్ ఉంది, you know, where they have to land their jokes, ఒక build up చేస్తున్నారు, Right. తర్వాత ఒక joke ఉంది. అవును. ఇది film stand up లేదు, it's there is a story in it, right? It's not stand up. You have 5 minutes to make people laugh and then the scene moves on. అవును. So that was difficult. So that's why I used to sit with Bhaskar sir and be like, no, let's make it very funny, let's do something new, you know, let's do some. So that's why I got excited and అవును. మీరు చెప్ప మెథడ్ యాక్టింగ్ చేసి. మనం no, but I'm serious No, about but- it. I'm also serious. బట్ నిజంగానే మనం విడిగా స్టాండప్ కామెడీ షోస్ అనేవి చూస్తే దే టేక్ హాఫ్ అన్ అవర్ టు 1 hour టైమ్ టు ఎంటర్టైన్ build. us అండ్ టు బిల్డ్ ద కాంటెంట్, అంటే Yes. ఏదైతే మ్యాటర్ చెప్పాలనుకుంటున్నారు. Yeah. బట్ సినిమాలో ఇంకా చాలా చెప్పాల్సినవి ఉన్నాయి కాబట్టి 5 And minutes అందులో ఒక మెసేజ్ ఉంది. అవును. We are trying to, the film moves on. We are trying to use the stand-up as a tool to tell our story, our film story. Yeah, and our characterization. So that was the challenging part. ఐ థింక్ రైటింగ్ లో ఇంకా ఛాలెంజింగ్ ఇది. బేసిక్ గా చాలా. పేపర్ మీద I అది was- ఉండాలి కదా. For sure. Without that, it Yeah. would be tough. హౌ వాజ్ ఇట్? మీకు అది స్టాండప్ కామెడీ సీన్స్ కానీ దాని చుట్టూ ఉన్నవన్నీ చూస్తే కనుక దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దాట్. Yes. అది రైటింగ్ పరంగా మీకు ఎలా అనిపించింది? ఇద్దరు ఉన్నారు, మీరున్న సీన్ కూడా అది యాక్చువల్లీ చాలా బాగుంటుంది. ద పాయింట్స్ షీ టాక్ నేను అబౌట్. అక్కడ కూర్చొని నిజంగా నవ్వుతున్నాను. I really enjoyed it because the points were correct అవునవును. and the way she told it is in a very different format. Regular గా అప్రోచ్ చేయకుండా the words that they use, the approach that they use was very nice. యాక్చువల్లీ వైల్ షీ వాజ్ ఆస్కింగ్ ద క్వశ్చన్, అవును. మీరు ఆన్సర్ చెప్తారు కదా కొన్ని, అవును. అలాగా ఆ scene ఇక్కడ బాగా నుంచి enjoy ఆడియన్స్ కూడా అన్నమాట థింకింగ్ అబౌట్ ద ఆన్సర్. అవును, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? అంటే నేనైతే ఏం తన చెప్తాను? క్వశ్చన్స్ కి నేను రెగ్యులర్ ఆన్సర్లు ఇచ్చాను. అవును. షీ ఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్. yes. సో దిస్ ఈస్ లైక్ బేసిక్లీ అ సెటైర్ ఆన్ మోస్ట్ పీపుల్. అవును. బోరింగ్ గా ఆలోచించే వాళ్ళ మీద సెటైర్ ఇది. అవును. But at the same time, she is not very, tanaki, like everything తెలియలేదు. Like she doesn't know everything. She has her own insecurities, అవును. which you will see when you watch the film. Correct. You know, which then his character helps me. You know. చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. మీలో హర్ష ఎంత ఉన్నారు, మీలో విభా ఎంత వరకు ఉన్నారు? ప్రతి అబ్బాయిలో ఒక హర్ష ఉంటాడని నేను నా ఫీలింగ్. అందరికీ ఒక సోల్ సర్చింగ్ పీరియడ్ ఉంటుంది. అందరూ ఫెయిల్ అవుతారు ఏదో రిలేషన్షిప్లో. దాని నుంచి ట్రాన్స్ఫార్మ్ అయ్యి ఒక బాయ్ టు మ్యాన్ ఒక ఫేజ్ ఉంటుంది అందరికి. అవును. సో ఈ క్యారెక్టర్ కూడా మోస్ట్ పీపుల్ స్టార్ట్ ఆఫ్ లైక్ దట్. అందరికీ అన్నీ తెలియదు కదా, ఒక రిలేషన్షిప్ కానీ ఒక మ్యారేజ్ గురించి కానీ. అది ఎక్స్పీరియన్స్ అయ్యే వరకు మనకి ఎక్స్పీరియన్స్ రాదు. ఓకే. సో డెఫినెట్గా ఐ థింక్ ఎవ్రీ వన్ హ్యాస్ అ హర్ష ఇన్ దెమ్, ఫర్ ద ఫస్ట్ హాఫ్ హర్ష అండ్ దే హ్యావ్ అ సెకండ్ హాఫ్ హర్ష. ఇట్స్ ఓన్లీ ద జర్నీ విచ్ మ్యాటర్స్. సో అట్ ద ఎండ్ ఆఫ్ ద జర్నీ దే బికమ్ ద సెకండ్ హాఫ్ హర్ష, విచ్ ఇస్ వెరీ రిలేటబుల్ ఫర్ ఎవ్రీ బాయ్. ఐ థింక్ మీరు అన్నట్టు ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఆ రియలైజేషన్ ఏదైతే ఉంటుందో, హర్ష ఇక్కడ బిఫోర్ మ్యారేజ్ రియలైజేషన్ అండ్ ఎవ్రీథింగ్ అండర్స్టాండ్ చేసుకున్నారు. బట్ నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రియల్ లైఫ్ లో పెళ్ళయిన తర్వాత ఈ రియలైజేషన్స్ అన్ని వస్తూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. అండ్ దానికే మనం యాక్చువల్లీ చాలా పాయింట్లు చెప్పాం సినిమాలో. పెళ్ళికి ముందు ఎంత రెడీ అవ్వాలని, రిలేషన్షిప్కి ఎంత అటెన్షన్ టు డీటెయిల్ అవసరం అని.
ఇప్పుడు తను ట్రాన్స్ఫార్మ్ అయింది కూడా ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్. course. ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ కోర్స్ అయ్యాడు, దట్ ఈస్ అన్ యాసెట్, దట్ ఈస్ అ బోనస్, బట్ ఇట్స్ మోర్ మెంటల్. ద 2 years that he spent and the mental transformation that he went through. తనకి ఇప్పుడు ఒక రిలేషన్షిప్ మీద ఎంత రెస్పెక్ట్ ఉంది, ఎంత అటెన్షన్ టు డీటెయిల్ అవసరం అనే ఆ నాలెడ్జ్, ఆ ఎక్స్పీరియన్స్, దట్ ఈస్ వాట్ ఈస్ మేకింగ్ హిమ్ అ బెటర్ మ్యాన్. దట్ ఐ రెస్పెక్ట్ అ లాట్. దట్స్ వాట్ ఐ కనెక్టెడ్ టు అ లాట్ ఆల్సో. విభా, I mean, I agree what he's saying. I don't think, I would say I would relate to her 80%. You know, maybe Tana story, it's not my story, but Tana emotions, na emotions. Okay. You know, like that's how I relate to her. I mean, As I a played girl, her. I yeah. played her. I'm invested in her. I left a little bit of my soul in her. So yeah. సో అఖిల్ గారు, విభా ఒకవైపు చాలా బ్రైట్ గా, యాక్టివ్ గా, వెరీ యునో ఇన్ఫ్లుయెన్సర్ లా అనిపిస్తూ ఉంటుంది. తను చెప్పే టాపిక్స్ కానీ, Yeah. మాట్లాడే మాటలు Yes. కానీ. ఉన్నప్పటికీ కూడా ద వే యూ బ్యాలెన్స్డ్ యునో విత్ విభా అన్నది స్క్రీన్ మీద చాలా యునో ఇంపాక్ట్ఫుల్ గా కనిపించింది మాకు. బికాజ్ చాలా తెలియకుండానే అండర్ కరెంట్ గా, అండర్ లయింగ్ గా మీ క్యారెక్టరైజేషన్, ట్రాన్స్ఫర్మేషన్ అనేది చాలా క్లియర్ గా కనిపించింది. వాట్ వెంట్ త్రూ మీరు అదంతా చేస్తున్నప్పుడు, కన్సీవ్ చేస్తున్నప్పుడు? నేను అన్నట్టు ఎవ్రీ బాయ్ గోస్ త్రూ అ జర్నీ అండ్ సంథింగ్ నీడ్స్ టు ఇంపాక్ట్ హిమ్. నాకు ఈ స్టోరీలో హర్షకి బిగ్గెస్ట్ ఇంపాక్ట్ విభా. సో విభా ఇంపాక్ట్ అయిన తర్వాత తన సోల్ సర్చింగ్ స్టార్ట్ అయింది. అండ్ ఆ సోల్ సర్చింగ్ అయ్యేసరికి విభా నీడెడ్ టు బి పిక్డ్ అప్. So the transformation of him happened because of her, and at the end of it, he used all of that experience to pick her up again. So I really liked the round off. Iddar characters okalnokal help cheskunnaru. Right. And It's you not see just, two of him. Yeah. It's not just falling in love. It's not just being attracted to each other. Adokate kaakunda they help each other. They help each other. They lift each other's spirits. అది నాకు నచ్చింది. అందుకే దట్స్ వై ఐ సెడ్ ఇట్స్ నాట్ జస్ట్ అ లవ్ స్టోరీ. దేర్ ఇస్ సో మచ్ మోర్ డెప్త్ ఇన్ ఇట్. అండ్ ఆ కోర్ట్ సీన్ అయితే థియేటర్ మొత్తం ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే అసలు అప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఆ కోర్ట్ సీన్ ఒకటి ఇంకొక లెవెల్లో ఉంది. ఫర్ యాక్టింగ్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎంబారసింగ్ అనిపించింది. వామ్మో. అండ్ పోసాని గారు కూడా అందులో యాడ్ అవ్వడం, దట్ వాస్ హిలేరియస్. It was too good. అవును. How did you enjoy that scene especially? Well, when each girl walked in, I was like, because I remembered the scene and I అంటే ఇంకా ఇలా దొరికిపోవచ్చు అసలు ఎవరైనా. అదే కదా. It was hilarious. I mean, while we were doing the scenes itself, నాకు అసలు పిచ్చిగా నవ్వొచ్చింది. అవును. It's like life లో చాలా మిస్టేక్స్ చేస్తున్నారు, బట్ ఇట్స్ లైక్ ఒక్క మిస్టేక్ ఫ్రంట్ ఒకేసారి అన్నీ కొట్టేసాయి. మాకు ట్రైలర్ లో చూస్తే తెలియలేదు కానీ అమ్మో థియేటర్ లో చూస్తే మాత్రం మామూలుగా లేదు. అండ్ ఈవెన్ సాంగ్స్ కూడా విన్నప్పుడు ఎంత రిఫ్రెషింగ్ గా, ఎంత బాగా అనిపించాయో, ఆన్ స్క్రీన్ అలా సిచ్యువేషన్ లో చూస్తుంటే ఇంకా ప్లెజెంట్ గా అనిపించింది. పూజ, మ్యూజికల్ హిట్స్ మామూలుగా లేవు మీ కెరియర్ లో. Yes. ప్లీజ్ ఇంకా మేము ఎంజాయ్ చేస్తూనే ఉన్నాము. సో మళ్ళీ ఇది వచ్చింది లెహరాయి. అసలు మామూలుగా లేదు యూత్ లో. అది రీల్స్ అని ఎక్కడ పడితే అక్కడ రింగ్ టోన్స్, ఆటోస్ అన్నిట్లోనూ లెహరాయి. అంటే ఒక క్లాసీగా వినిపించే సాంగ్ మాస్ ని కూడా అట్రాక్ట్ చేయడం అనేది చాలా కొన్ని సందర్భాల్లో జరుగుతుంటాయి. దాట్ ఈస్ లెహరాయి అని చెప్పాలి. బికాస్ గుచ్చే గులాబీ రిలీజ్ అవగానే చాలా వెళ్ళింది, బట్ స్టిల్ లెహరాయి డామినేట్ చేస్తూ వచ్చేసింది. హౌ డస్ ఇట్ ఫీల్, ద హోల్ మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్? Well, I'll tell you the truth. I liked another song and then they replaced it with Lehrai. Tune. Okay, Yeah. okay. And then I was very upset. Oh. I was very upset. అసలు ఎలా చేస్తారు ఇది, ఎందుకు నాకు అంత నచ్చింది, ఇది వచ్చేసి ఇంత పెద్ద హిట్ అయిపోయింది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఐఎమ్ సో హ్యాపీ. And Lehrai finally became the biggest hit of the album. కూడా మంచి ట్యూన్ అయి ఉంటుంది. Yeah, it was nice, but It what I'm was saying very is, nice, what I'm yeah. trying to say is very unexpected. Yes, Sometimes yes. what you least expect happens, and Lehrai just blew up completely and everyone loved it. Sudden గా రిలీజ్ ముందు ఒక ఎనర్జీ ఇచ్చేసింది. నిజంగా. And the visuals of that song also I really like. లాక్డౌన్ అంతా గుచ్చే గులాబీ అలా ఎంటర్టైన్ చేస్తూ వచ్చింది. జస్ట్ రిలీజ్ కి ముందంతా లెహరాయి బిల్డ్ చేసుకుంటూ వచ్చింది. పూజ, వాట్ డు యు హావ్ టు సే అబౌట్ ద మ్యూజిక్? Oh, actually, నేను నా songs anta, like I don't listen to it so much, like I keep saying, but after Samaja Varagamana, that one that plays most
is Lehrai, because I don't know, there's something so sweet about it. Lyrics kuda chala baagundi. It's a fun, young, fresh song. So I really love it. Adi na phone lo loop lo undi. అవునా? Yeah. వావ్! అందరి ఫోన్‌లో అలాగే ఉంది Yes, పరిస్థితి. good. యాహ్! అండ్ ఇందాక పూజ అన్నట్టుగా ఓన్లీ హర్ష, విభా అని కాకుండా ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ టు బి ఆనెస్ట్. మొత్తం మీ పేరెంట్స్ కానీ, విభా ఫాదర్ కానీ అందరి క్యారెక్టర్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఈవెన్ ఒక్కొక్క సీన్‌లో ఉండే క్యారెక్టర్ అయినా కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే ఎస్ చేస్తుంది. ఎస్ సో మిగతా క్యారెక్టర్స్ గురించి వాట్ యు హావ్ టు సే? మీరు అన్నట్టు లవ్ స్టోరీ కాకుండా ఫ్యామిలీలో జరిగే ఇష్యూస్, మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ కానీ, ఫాదర్ సన్ రిలేషన్షిప్ కానీ మనం ఇన్ డెప్త్ అయితే టచ్ చేస్తాం. రిలేషన్షిప్ గురించి ఎలా ఉండాలి, ఏదైతే మనం మాట్లాడాలనుకుంటాం కానీ కాన్వర్సేట్ అవ్వము ఆఖరికి. దానివల్ల చాలా కమ్యూనికేషన్ గ్యాప్లు వస్తాయి ఒక ఫ్యామిలీలో. మైండ్లో ఉంటుంది మాట్లాడాలని, బట్ మాట్లాడడం మేబీ కొంచెం మొహమాటం వల్ల, వాటి వల్ల ఏదైతే ఇష్యూస్ రైజ్ అవుతాయి. ఇలాంటి టాపిక్స్ భలే ఉంటాయి ఈ సినిమా. అండ్ దట్స్ వై ఐ థింక్ భాస్కర్ గారు హీ రైట్స్ దీస్ ఇష్యూస్ వెరీ వెల్, అండ్ దట్స్ వై ఇట్ బికమ్స్ వెరీ రిలేటివ్. బికాజ్ మన ఇంట్లో కూడా ఇలాంటి ఇష్యూస్ ఉంటాయి అనేది క్లియర్గా తెలిసిపోతుంది. అండ్ హీ డీల్స్ విత్ ఇట్ ఇన్ అ వెరీ లైట్ హార్టెడ్ వే. సీరియస్ మెలోడ్రామాటిక్గా అవ్వకుండా ఒక ఫన్లో చూస్తాము, కానీ దాంట్లో అండర్లైన్ డెప్త్ ఎక్కువ ఉంటుంది, విచ్ ఇస్ ద బ్యూటిఫుల్ పార్ట్ అబౌట్ ఇట్. కనెక్ట్ అయిపోయి చూసినప్పుడు ఆ అండర్లైన్ గా ఉన్నది ఈజీగా మైండ్ లోకి ఎక్కేస్తుంది. అండ్ అది హ్యూమరస్ గా ఉంటుంది కాబట్టి మన ఫ్యామిలీని పక్కన పెట్టుకొని చూసుకోవచ్చు హ్యాపీ. అది ఓ డ్రామాటిక్ గా చూపియం. దట్స్ వాట్ వాస్ ఫన్ అబౌట్ ఇట్. ఇన్ జనరల్ నాకు క్యారెక్టర్ బేస్డ్ సినిమా చాలా లైక్ ఇష్టం. యా, ఐ రియలీ లైక్, బికాజ్ like story, yes, there should be a underlying, but I love seeing different types of people. Like I love characters, you know, and oka regular ga even a simple plot line with an interesting character can make a iconic film. So I think we've done that with everyone's character, you know, is contributing to make the story go ahead. Right. And Murali Sharma garu's character, her father, the relationship that they share is also very interesting. Right. Yeah, like enduku Vibha is like this, you know, like why is she like that? అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటే అబ్రాడ్ లో ఒక మంచి జాబ్, ఒక మంచి శాలరీ, అక్కడ ఇల్లు కొన్నామా, ఫర్నిచర్ కొన్నామా, రెడీ చేసి పెట్టుకున్నామా, పెళ్ళికి బట్టలు కొన్నామా, ఇది కాదు. ఇంకా చాలా ఉంది. ఇమోషనల్ కనెక్ట్ అనేది ఇంకొక లెవెల్లో ఉంది అన్నది సినిమా చూసిన తర్వాత చాలా మందికి అర్థమవుతుంది. ఐ థింక్ ఇప్పుడు కొంచెం ఈ హస్ల్ లైఫ్ లో చాలా మంది ఇవే కన్సిడర్ చేస్తున్నారు. మెటీరియలిస్టిక్ సెటిల్మెంట్ ఆయన చెప్పింది అది లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. యా, మనం చెప్పింది సినిమాలో యా, మనం ఫిజికల్ గా ఫైనాన్షియల్ గా ప్రిపేర్ అవుతున్నాం కానీ మెంటల్ గా ప్రిపేర్ అవ్వట్లేదు అని చెప్పారు. వాట్ మేక్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అన్నది సినిమా చూడాలి. ఇప్పుడు కూడా అదే మాట. కరెక్ట్. యా. సో అఖిల్ ఒకవేళ పెళ్లి చూపులు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నేను పెళ్లి చేసుకోవట్లేదు అప్పుడే. కాదు, మీకు అప్పుడే వద్దు. ఒకవేళ పెళ్లి చూపులకి వెళ్తే మీరేం అడుగుతారు క్వశ్చన్? ఇప్పుడు ఇందులో విభాని ఇన్ఫ్లుయెన్స్ తీసుకొని చాలా క్వశ్చన్స్ అడుగుతూ వచ్చారు కదా అందరు అమ్మాయిలు. ఒకవేళ నేను పెళ్లి చూపులకి అమ్మ తల్లి మీరే నన్ను అడగండి అంటాను. మీరే నన్ను అడగండి ప్లీజ్, క్వశ్చన్ మీ ఇఫ్ ఐఎమ్ రైట్ ఫర్ యూ అంటాను. అంతే చాలు. That's what makes him the most eligible bachelor. విభా అయితే ఏం అడుగుతారు? సరే, ఇప్పుడు అఖిల్ లాగా మీరే అడగండి నన్ను అని అడిగారు అనుకోండి, వాట్ వుడ్ పూజ ఆస్క్? అంటే పెళ్లి చూపు. I don't know అంటే if I'm పెళ్లి a చూపులు. I don't think I'm a pelli Even chuplu I'm kind of not a person. pelli chuplu, Yeah. but I'm hypothetically putting Okay, myself in. Yeah. Just for kick's sake. Yes. ఒకవేళ ఫర్ సపోజ్ అంతే, ఫర్ ఇన్స్టెన్స్ What would I would ask them to play their music. Music Because మీద I judge చేస్తారు feel character. like ఓకే. మీకు ఏం మ్యూజిక్ ఇష్టం, మీ క్యారెక్టర్ గురించి చాలా చెప్తున్నారు. లెహరా ఇష్టం అంటే ఏం చెప్తారు? I would be like, play something else, let me see. Not my songs. అది నేను ఒక కండిషన్ పెడుతున్నారు. ఓకే. But I feel like people's music ఒక lists హ్యాపీ can tell a ప్లేలిస్ట్ lot పంపి, about ఒక me. సాడ్ ప్లేలిస్ట్ పంపి, ఒక వర్క్ ప్లేలిస్ట్ పంపి, all your moods send me. Yeah. No, I I will would judge you at as the a pelli character. chuplu I'll be like, okay, play some music. కాఫీ తాగుతూ చెప్తుంది. Yeah. But yeah, I think times are changing also, you know. See, but
ఐ థింక్ మనం చెప్పింది కూడా పెళ్లి చూపు మన ఇన్ ఆర్ కల్చర్ ఆ పెళ్లి చూపులు అనేది ఉంది. ఓకే, దట్స్ కంప్లీట్లీ రూటెడ్ ఇన్ ఆర్ కల్చర్, దట్స్ ఫైన్, దట్స్ నాట్ ద అసలు అప్రోచ్ టు పెళ్లి చూపులో మనం కంప్లీట్గా ఫైనాన్షియల్గా ఇవన్నీ చూస్తాం, కానీ వాట్ ఈస్ దట్ పర్సన్ రైట్ ఫర్ అస్, ఆర్ వీ రైట్ ఫర్ దట్ పర్సన్? ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ ఇఫ్ డూ వీ థింక్ షీఈస్ గుడ్ ఫర్ అస్, వీ షుడ్ ఆల్సో బీ గుడ్ ఫర్ హర్. అది మెయిన్ పాయింట్ ఇక్కడ. Approach to the Pelli Chuplu needs a little more depth, is what Bhaskar is also trying to say. I think Pelli Chuplu now has changed a lot also because it's become so social media and some apps and people are meeting people in very different and unique ways. ఎంతసేపు మ్యారేజ్ నుంచి మనకేం కావాలి అన్నదే చూసుకుంటాం, కానీ మనం ఏం ఇవ్వగలం టు ద మ్యారేజ్, ఐ మీన్ టు ద పార్ట్నర్ అన్నది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. ఐ థింక్ దాట్ ప్రిపరేషన్ మేబీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ చూసిన వాళ్ళకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనుకుంటున్నాను. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే మనం ఆ పర్సన్ కి ఎవరైతే పెళ్లి చేసుకున్న ఆ పర్సన్ కి కంప్లీట్ గా we're not able to give her everything she is also wants, or he is also wants. At the end of it, that person also be unhappy, and if he or she is unhappy, we will be unhappy too. I'm looking at it from both perspectives. So that was the beauty about this film. It's not just about you, it is about another person as well. But the way ఇదంతా చెప్పిన విధానం ఏదైతే ఉందో చాలా చాలా వండర్ఫుల్ గా అనిపించింది. వి థరోలీ ఎంజాయ్డ్ ద ఫిల్మ్. అండ్ వన్ లాస్ట్ థింగ్, రొటీన్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, బట్ హౌ ఇస్ ఇట్ వర్కింగ్ విత్ ఈచ్ అదర్? ఫస్ట్ టైం మీ ఇద్దరి కాంబినేషన్, బట్ ఆన్ స్క్రీన్ మాకు చాలా బాగా అనిపించింది మీ ఇద్దరి పెయిర్, యాక్చువల్లీ కెమిస్ట్రీ ఆర్ వాట్ ఎవర్. సో మీకు ఎలా అనిపించింది వర్కింగ్ టుగెదర్? It's been actually very comfortable, like as you can see right now, and I think that's why people think that the chemistry is good, and because it's like there are some really nice things about him, like he makes at least me, girls, I don't know, me feel very comfortable, and by nature I think he's a very classy person, very giving person, so that kind of helps, because I feel in any romantic film or any kind of anything that involves chemistry, you need to be able to give in a scene, give in offset, and that shows, so it's been great. We're killing it. It's been great. Thank you. That's very sweet of you. Like she said, comfort levels. I think we made an effort to just break the ice, and because beginning nunchi manaku telsi character lo, while they're very different in person, we have to be comfortable with each other. జరిగే కాన్వర్జేషన్లు అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఆ కాన్వర్జేషన్స్ పండాలంటే మనం నిజంగా కాన్వర్జేట్ అవుతున్నట్టు ఉండాలి. అండ్ ఫర్ దట్ వీ నీడ్ టు బీ కంఫర్టబుల్ విత్ ఈచ్ అదర్, వీ నీడ్ టు బీ కంఫర్టబుల్ అరౌండ్ ఈచ్ అదర్. చిన్న ఎఫర్ట్ అయితే పెట్టాం, and I think it's easy to say now that we're friends, that we're comfortable around each other. And I don't feel like we had to work so hard at it, like it just naturally organically it just started off with eating healthy meals. And he has a dog, and I love dogs, so I think so she's actually my dog's friend. And because dog's friend, that's my dog, she's my friend. The play date was with the dog. So if she's come home also, she's come home because it's my dog's house, not my house. I'm just my Drogo is the main friend. But you have to see him, he's the cutest little thing. ఇప్పుడు కలిసారా మళ్ళీ? ఇప్పుడు వచ్చారు కదా? Yes, yesterday. మొన్న yesterday is yesterday. మొన్న yesterday yesterday is ninna. Okay. వెరీ క్యూట్. సో బేసిక్ గా స్టార్టింగ్ లో స్టాండప్ కామెడీ ఏదైతే క్యారెక్టర్ ఇన్ఫర్మేటివ్ గా ఉంటుందో, టువర్డ్స్ ద క్లైమాక్స్ స్టాండప్ కామెడీ ఇమోషనల్ గా దాట్ ఈస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అది ఏమన్నా మీకు ఎలా అనిపించింది ఆ పర్టికులర్ సీన్? I would only like to say నేను బాగా ఫీల్ చేశాను when I did the shot. But that's about it. I don't want to say too much. Okay. Yeah. Would you like to add? The climax boils down to basically the point that we are trying to say. అసలు పెళ్లి నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము, సరే నా క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మాట్లాడతాను. వాట్ ఎమ్ ఐ ఎక్స్పెక్టింగ్, నేను ఒక అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకోవాలి, మన ఇద్దరం ఎందుకు కరెక్ట్ ఒకరినొకరి కోసం, అసలు ఫ్యామిలీకి ఎలా కమ్యూనికేట్ చేయాలి, ఈ కమ్యూనికేషన్ గ్యాప్లన్నీ ఎలా బ్రిడ్జ్ చేసుకోవాలి, అండ్ మనం పెళ్లి నుంచి ఫస్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అది అర్థం చేసుకుని కమ్యూనికేట్ చేయడం అనేది ఒక ఎలిజిబిలిటీ.
And finally, it's the round off there. I don't want to Yes. say more because I'd love for Yeah. people to see it. I'm Oh, trying oh. to be abstract. Oh. Yeah. But yeah, it boils down to that. And standing up for what you want as a person and justifying why you're doing that. Yes, yes. The clarity to be able to justify is what the character gets by the end of the film. వండర్ఫుల్. ఇది యాక్చువల్లీ చూస్తేనే అది 100%. ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతాము, ఫీల్ Correct. అవ్వగలుగుతాము, ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వగలుగుతాము. సో ఈ కాస్త చెప్పినా ఐ డోంట్ థింక్ ఇట్స్ స్పాయిలర్. No, it's not a spoiler. యా, ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి, అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఫర్ ద Thank you so much. అండ్ యా, మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కూడా ఇంకా మంచి మంచి సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి మీ ఇద్దరికి దసరా శుభాకాంక్షలు. అండ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఇంకా చూడని వాళ్ళు, అఫ్ కోర్స్ ఇవాళ రిలీజ్ అయింది కాబట్టి థియేటర్కి ఫ్యామిలీతో సహా వెళ్ళి పండగని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్తో సినిమా చూసి ఎంజాయ్ చేయండి. అండ్ చాలా చాలా రోజులు థియేటర్స్లో ఎంజాయ్ చేయదగ్గ సినిమా, అంటే మల్టిపుల్ టైమ్స్ చూడదగ్గ సినిమా కూడా కాబట్టి మళ్ళీ మళ్ళీ వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you.